డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ 5 అనేది చేసి చూపిస్తాను. జాగ్రత్తగా వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పేపర్ 5 అనేది ఎలా చేసుకోవాలి వర్క్ అనేది ఒక సింపుల్ మెథడ్లో తెలిసేటట్లుగా ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ఇవి ఏదైతే ముత్యాలు ఉన్నాయి చూసారా, ఈ ముత్యాలు అనేవి కుట్టి చూపిస్తున్నాను డిజైన్ 5లో. ఈ ముత్యాలు అనేవి ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది కలర్ అనేది పోవడం అనేది ఉండదు. ఎందుకు వేస్తున్నానంటే ఇవి స్టాండర్డ్ కాబట్టి ముందే చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎలా వేయాలో చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇలా కుట్టిన తర్వాత జర్దోసి అనేది తీసుకోండి. మీరు ఒక్క దారంతో సూదితో చిన్న చిన్న ముక్కలు తీసుకున్నా పర్లా. మేము అందజేసే సూదులు ఏదైతే ఉన్నామో దాంట్లో బ్లూ మార్క్ అనే సూది ఉంది కదా, ఆ సూది ద్వారా కూడా మీరు చక్కగా ఒక్క దారం సూదితో చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకోండి. ప్రెషర్ ఎక్కువ పెట్టమాకండి మై డియర్ ఫ్రెండ్. నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఆ సూదులు ఇరగొట్టేస్తున్నారు చాలామంది. ఖచ్చితంగా ప్రెషర్ పెట్టకుండా లూజ్ హ్యాండ్తో చక్కగా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళండి. చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏమైద్దో చూపిస్తాను. చూసారా, ఇలా లోపలికి వచ్చేసి ఇలా చక్కగా తిరుగుతూ వెళ్ళండి. స్టార్టింగ్ మాత్రం చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఏమైద్దో మీరు చూస్తారు కానీ చూడండి. ఈ ఫైనల్గా ఇక్కడ మీకు వర్క్ అనేది ఒక గ్యాప్ అనేది మధ్యలో మెయింటైన్ అవుతుంది. ఆ గ్యాప్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఆ గ్యాప్ ద్వారా ఏంటంటే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ గ్యాప్ అనేది మధ్యలో వచ్చింది. ఆ గ్యాప్లో ఏమేయాలంటే చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రింగ్స్ అనేవి దొరుకుతాయి. ఈ రింగ్స్ అనేవి ఏంటంటే జర్కన్స్ అంటించడానికి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. చక్కగా ఒక రింగ్ అనేది తీసుకుని ఆ హోల్లోకి ఇలా చక్కగా ఇలా పెట్టేయండి. ఇలా చక్కగా ఇలా పెట్టేయండి. పెట్టేసి ఏం చేయాలి, అక్కడ కుట్టు అనేది వేయాలి. అది జర్కన్ అంటించడానికి అనమాట. జర్కన్ అనేది అంటించాలంటే ఖచ్చితంగా ఈ కుట్టు అనేది ఇలా చక్కగా అలా వేసేసుకుంటే చూడండి ఈజీగా మీకు ఇక్కడ కుట్టు అనేది వేసాను. దాని మీద గమ్ పెట్టి అంటించేస్తే చాలా బాగా లోపలికి కూర్చునిద్ది అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ముందు ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టేద్దాం. ప్రతి దానికి కూడా అవుట్లైన్ అనేది చక్కగా కుట్టేయండి. ఏది ఆకులకి అవుట్లైన్లు కుట్టేస్తే మీకు చక్కగా ఇప్పుడు వర్క్ అనేది వేయడానికి ఈజీగా అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, అవుట్లైన్ కుట్టంగానే 10 నెంబర్ సూది తీసుకున్నా, సన్న సూది తీసుకుని ఏం చేయాలంటే దాంట్లో జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక చమ్కీ అనేది వేస్తున్నాను. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక చమ్కీ వేసానా. వేసిన తర్వాత దాంట్లో నుంచి అవుట్లైన్ అనేది ఇలా తీసేయండి. తీసేసి చమ్కీ అనేది కిందకి తీసుకెళ్ళిపోండి. ఫైనల్గా చూడండి, ఒక పూస అనేది వైట్ పూస అనేది వేస్తున్నాను. కిందకి వెళ్ళిపోయింది చూసారా. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో హోల్లోకి ఇలా పెట్టండి. పెట్టి చక్కగా ఇలా అని ఈ వేలుతో ఇలా అని ఈ వేలు ఇలా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇలా వేసేయాలి. చమ్కీ మీద పూస అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకోటి అక్కడ తీయాలి. తీసిన తర్వాత దాని పక్కన మరొక చమ్కీ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ చూడండి పెడుతున్నాను. చూడండి, జాగ్రత్త చూడండి, పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఒక చమ్కీ అనేది ఒక పూస అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. పూస అనేది వెళ్ళిపోయిన తర్వాత సెట్ అయింది కదా. సెట్ అయిన తర్వాత దాన్ని కొంచెం యువతలకి ఇలా ఇలా సరి చేసుకుని చక్కగా అలా వేసేయాలి. చూసారు కదా ఎలా వచ్చిందో గోల్డ్ అనేది. చూడండి, ఇంకో చమ్కీ అనేది ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోకి ఒక పూస అనేది లోపలికి వేసేస్తున్నాను. లోపలికి వేసేయాలి. మళ్ళీ చేత్తో ఇలా లోపలికి వేసేయాలి. వేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇది చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది చూసుకుని కొంచెం అటు జరిపి కరెక్ట్గా కూర్చునేటట్లుగా దింపేయాలి. చూసారా, కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అలా ప్రతిదీ కూడా మీరు చక్కగా వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీ వర్క్ కాబట్టి హ్యాండ్ వర్క్ సూది, సన్న సూది అనేది తీసుకోండి. తీసుకుని ప్రతి చమ్కిని కూడా ఇలా వేలుతో ఇలా సరి చేసుకోండి. చూసుకోండి దీని మీద ఎక్కినా పర్లా, ఏమవుదు, ప్రాబ్లం లేదు. కానీ ఒక పూస అనేది ఇలా కిందకి తీసుకున్న తర్వాత అది ఎక్కేసి ఉంది దీని మీద ఎక్కేసి ఉంది. చూసారు కదా ఈ చమ్కీ అనేది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకుని కొంచెం యువతలకి లాగి ఇలా చక్కగా సరి చేసుకుని అలా దింపేయాలి. ప్లేస్ చూసారా ఎలా కవర్ అవుతూ వస్తుంది. అలా అనేది మీరు ప్రతి దానికి కూడా చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ముడి ఎలా వేయాలో ఒకసారి చూడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వర్క్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి. ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో కొత్త వాళ్ళ కోసం. ఆ వీడియో చూడండి. మగ్గం వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ 2 సార్లు వేసాను కదా, ముడి అనేది వేసి తీసాను. ఇక్కడ కట్ చేసేయడమే కత్తిరితో కింద. నెక్స్ట్ ఫ్లవర్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇది మారోడి మై డియర్ ఫ్రెండ్స్. ఇది జర్దోసి మారోడితో ఫ్లవర్ అనమాట. ఇది జాగ్రత్త చూడాలి. ఇది ఎవరికి వచ్చింది,
చిన్న మేము అందజేసే సూదులు ఉన్నాయి కదా, ముంబై సూదులు, దాంట్లో బ్లూ కలర్ మార్కింగ్ సూది తీసుకుని చిన్న 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 ముక్కలు తీసుకుని చక్కగా ఇలా తిప్పుకుంటూ రండి. చిన్న చిన్న ముక్కలే, ఎక్కువ అవసరంలా. మీరు ఏదైతే సూదులు అందజేస్తున్నామో ఆ సూదుల్లో బ్లూ కలర్ సూది చిన్న ముక్కలు తీసుకుని చక్కగా రండి. కాదు మనకి పెద్ద సూది అనేది అలవాటు అయిపోయిందంటే ఖచ్చితంగా ఈ సూదే యూజ్ చేయండి. చూడండి ఎలా కుడుతున్నాను చూసారా, ఇలా చక్కగా మారోడి అనేది చేసుకుంటారండి. వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో మీరే చూస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా చూడండి, జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇది హోల్ అనేది అవుతుంది. హోల్ అనేది అవ్వడం వల్ల మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ అనమాట ఇది మీకు చక్కగా రావచ్చు, కొంచెం తేడా రావచ్చు, ప్రాబ్లం లేదు. అవుట్లైన్ కుట్టంగానే ఎక్సలెంట్ అయిపోతుంది. అది ఖచ్చితంగా ఎక్సలెంట్ అయిపోవడం ఖాయం అవుట్లైన్ కుట్టంగానే. ఓకేనా, ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ చేశాను. ఇది జర్దోసి మారోడి యొక్క ఫ్లవర్. దీంట్లో జర్కన్ స్టోన్స్ అనేవి అంటించవచ్చు. అవుట్లైన్ కుట్టంగానే ఎక్సలెంట్ అయిపోతుంది. చూడండి అవుట్లైన్ కుట్టంగానే ఎలా లుక్ వచ్చిందో చూడండి జాగ్రత్తగా మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మారోడి ఫ్లవర్ అనేది చూడండి, అవుట్లైన్ కుట్టంగానే లుక్ వచ్చేది. దీనికి ఆ లుక్ అనేది కంపల్సరీ రావాలి మై డియర్ ఫ్రెండ్స్. రావాలంటే ఖచ్చితంగా అవుట్లైన్ అనేది గ్యారెంటీగా కుట్టేయండి. ఓకేనా, ఇక్కడతో ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది కూడా అవుట్లైన్ జరీ కుట్టడం వల్ల ఎంత లుక్ అనేది వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈ అవుట్లైన్ మీదే ఆధారపడి ఉంది. ప్రతిదానికి కూడా అవుట్లైన్ అనేది కుట్టండి. ఏదైతే మేము ముంబై సూదులు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, ఆ సూదులు ఏంటంటే ఫాస్ట్గా పనిచేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా 100% అనేది ఈజీగా వస్తాయన్నమాట. చూడండి జాగ్రత్తగా ఇలా అవుట్లైన్ అనేది తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి, స్లోగా తిప్పండి. తిప్పి దాన్ని సరి చేసుకోండి. సరి చేసుకుంటే చక్కగా ఈజీగా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కింద దారాలు అనేవి కట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కట్ చేసుకోకపోతే ఆ దారాల్లో కలిసి పైకి వచ్చేస్తుంటాయి. అది ఒకటి అబ్జర్వేషన్ చేయండి. అదే ప్రాబ్లం చేస్తాయి అన్నమాట, ఇంకేం లేదు. వర్క్ అనేది ఈజీగా సాగేస్తుంది. ఓకేనా, ఇక్కడతో ముడి అనేది వేస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది. ఓకేనా, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆకు అనేది కుడుతున్నాను. అది లోంగా స్టిచ్తో కుడుతున్నాను. ఓకేనా, మీరు 2 10 వేసేయండి. దారాలు అనేవి వేసేసి చక్కగా లోంగా అనేది కుట్టేయండి. దీంట్లోనే ఒక ట్రిక్ ఉంది. ఇది ఎన్ని రకాలుగా వచ్చింది అనేది మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇది లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. కంపల్సరీగా మీకు ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ లోంగా అనేది చివరికి ఇలా చక్కగా ముడి అనేది వేసేయండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లోనే ఒక లుక్ అనేది ఉంది. ఆ లుక్ ఏంటో చివర్లో చూస్తారు. కానీ మీరు ఖచ్చితంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఐటమ్గా నేను కుడతాను, ఒక్కొక్క రెప్పగా. ఎలా వచ్చిందో మీరే చూస్తారు. కానీ ఫైనల్గా ఇక్కడ నుంచి తీసుకోండి, ఈ లాస్ట్ నుంచి తీసుకోండి. ఈ ప్లేస్ అనేది కవర్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైనల్ నుంచి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫైనల్ నుంచి ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోతుంది. వీడియో అనేది లాంగ్ అవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్స్. కొంతవరకు నేను స్కిప్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్లుగా తెలిసిన తర్వాత. ఓకేనా, ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బీట్స్ అనేవి 4 తీసుకోండి. లోడింగ్ అనేది ఇలా క్రాస్గా వేయాలి మై డియర్ ఫ్రెండ్స్. క్రాస్ లోడింగ్ అనేది వేసి ఆ ఏదైతే ఇది ఉంది కదా గ్యాప్ అనేది కవర్ చేయాలి. 3 అంచెల్లో వేసేసి అయిపోతే చాలు. ఓకేనా, 3 సార్లు 4 చప్పున బీట్స్ అనేవి వేసి చక్కగా కంప్లీట్ చేసేయండి. చూడండి ఎంత నిండుగా వచ్చేసింది వర్క్ అనేది. ఇక్కడతో ఒక ఆకు అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆకుకి వెళ్దాం. చూడండి నెక్స్ట్ ఆప్షన్ అనేది చూడండి చక్కగా ఈ 4
జర్కా ఏదైతే బీట్స్ ఉన్నాయి చూసారా, సన్న బీట్స్, దీంట్లో 2 రకాల బీట్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో. చైనా బీట్స్ వస్తున్నాయి, ముంబై వస్తున్నాయి. ముంబై అయితే కలర్ పోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కనిపెట్టడం కష్టమైపోయింది మార్కెట్లో, ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో. కానీ కలర్ పోవక ఉండాలంటే ఖచ్చితంగా ముంబైయే యూజ్ చేయండి. చూడండి 3 వేసా బీట్స్ అనేవి, ఇక్కడ 3 బీట్స్ అనేవి వేసాను అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వర్క్లో మేము ఏకమై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో మాత్రం కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో చూడకుండా మర్చిపోవద్దు. దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్, మేము అందజేసే సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనమాట. ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో ఆ సూదులే మీకు సేమ్ అందజేస్తున్నాను, అది కూడా క్వాలిటీ, ఎక్కడ దొరకని సూదులు, హై క్వాలిటీ సూదులు. ఖచ్చితంగా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబరు, ఏదైతే నంబర్ ఉంది చూసారా 8099158300కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నీడిల్స్ కావాలని చెప్పి. ఖచ్చితంగా మేము అందజేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము ఈ సూదులు అనేవి అందజేస్తున్నాం. దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్, యాప్ అనేది మేము లాంచ్ చేశాం కదా, ఏదైతే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ యాప్ ద్వారా ఏంటంటే వర్క్ అనేది ఈజీగా మీరు నేర్చుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అది డిస్క్రిప్షన్లో వీడియో అనేది ఉంది, పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్లో ఏంటంటే రకరకాల వర్క్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తీసుకొస్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు నేను వేసే ఏదైతే ఆకు ఉంది చూసారా, అది బాగా గమనించండి, జాగ్రత్తగా మీరు చక్కగా ఈ జర్దోసి అనేది కుట్టండి. మీకు స్టార్టింగ్లో ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఒక్క దారం సూదితో చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని చూడండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అలవాటు అవ్వాలి కాబట్టి, కొంత టైం పడుతుంది కాబట్టి, ఒక మినిమం ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు ఈజీగా వర్క్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు పెట్టాను మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఏదైతే జర్దోసి ఎందుకు పెట్టాను, అవి జర్కన్ స్టోన్స్ అనేవి అంటించడానికి పెట్టాను అనమాట, ఈ ప్లేస్ అనేది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇలా క్రాస్ లోడింగ్ అనేది, నేను లోడింగ్స్ అనేవి చూపించాను, ఇటు ఒక 2 కుట్లు, అటు 2 కుట్లు, ఇది లోడింగ్ అనమాట. ఈ లోడింగ్ అనేది చక్కగా సాఫీగా మధ్యలో అనేది ఒక కలర్తో కుట్టేయండి. మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఈజీగా మీకు కావాలంటే వర్క్ అనేది చేసుకోండి. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి, కొత్త వర్క్స్ అనేవి తెలియాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా ఈ ముడి ఇలా వచ్చినప్పుడు ఇలా లాగేయండి లోపలేసి. ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా బీట్స్ అనేవి తీసుకోండి. ఇలా బీట్స్ అనేవి తీసుకుని 3 అనేవి క్రాస్గా వేసేయండి. క్రాస్గా ఇలా 3 అనేవి క్రాస్గా లోడింగ్ అనేది చేసేయండి. చేసేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ వెళ్తున్నాను పైకి ఇలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది మీరు 2 చేయండి. ముందు 2 చేసిన తర్వాత నెక్స్ట్ అనేది స్టెప్ అనేది ఇంకా 2 చప్పున చక్కగా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. చూడండి మై డియర్ ఫ్రెండ్, చివరిగా 3 అనేది చేసిన తర్వాత మళ్ళీ కుట్టు అనేది కుట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఏంటంటే 2 అనేది బీట్స్ అనేవి వేసేయండి. వేసేసిన తర్వాత చూసారా లోడింగ్ అనేది కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ అనేది 2తో మొదలు పెట్టాలి క్రాస్ అనేది. జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది హెవీ వర్క్. ఇది చాలామంది ఏంటంటే ఎక్కువ కాస్ట్లీ వర్కులు ఉంటాయి కదా, 1000 రూపాయలు విలువ చేసే బ్లౌజుల మీదే యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా యూజ్ చేయరు, మీకు అర్థమైంది, చూపిస్తా. చూడండి ఇక్కడ 4 అనేది వేసి క్రాస్ అనేది మళ్ళీ పైకి వెళ్తున్నాను అనమాట. జాగ్రత్తగా అబ్జర్వేషన్గా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. 3 వేసాను, తర్వాత 2తో కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఈజీగా 2తో కంప్లీట్ చేసి అక్కడే ముడి అనేది వేసాను. చూసారా ఎంత వాల్యుబుల్గా ఎంత కాస్ట్లీగా ఉందో వర్క్ అనేది. ఇలా చక్కగా అనేది వేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవి నేను కనిపిస్తున్నాయి కదా నా సూదులో, ఇవి సురయ్య మోతి అంటారు. సురయ్య మోతి అంటే ఎక్కడైనా దొరుకుతాయి, చాలా తక్కువ రేట్ కూడా. ఒక 40 రూపాయలకి ఒక 12 లైన్స్ వస్తాయి అన్నమాట. అవి చాలా బాగుంటాయి. కానీ మీరు ఈ కలర్ మాత్రం గోల్డ్ తీసుకోమాకండి దయచేసి, ఈ వైటే తీసుకోండి. ఎందుకంటే కలర్ అనేవి పోవు మై డియర్ ఫ్రెండ్స్, ఇది గ్యారంటీ అనమాట. ఇది 10 సంవత్సరాలైనా వైట్ అనేది కలర్ పోదు. ఒక్కసారి అబ్జర్వేషన్ చేసుకుని నేను చెప్పిన మాట అనేది అబ్జర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు రేట్ అనేది సేమ్ 2 ఒకేలా ఉంటాయి. 12 లైన్స్ అనేవి 40 రూపాయలు ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చూడండి నేను ఎలా పెడా కుడుతున్నాను, కానీ ఇది ఎలా అనేది చివర్లో చూపిస్తాను. దాంట్లో ఎలా కవర్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. చూడండి ఇలా అనేది కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా వేస్తాను అనమాట. ఇలా సూర్యామూర్తి అనేది వేసేయండి డైరెక్ట్గా. వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు చూడండి చూపిస్తాను. చూడండి పూసలు అనేవి స్ట్రైట్గా అనేది వేసేయండి, అది కనిపించకుండా
కొంచెం మేనేజ్ చేసి వేసేయండి. ఓకేనా, ఆ కలర్ అనేది కనిపించకుండా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక వీడియో తీయడానికి చాలా టైం అనేది పడుతుంది, ఎడిటింగ్ చేయడానికి అన్నిటికీ. నేను కేవలం అడిగేది మీతో లైక్ మాత్రమే. ఓకే మై డియర్ ఫ్రెండ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ గ్యాప్స్ అనేవి కూడా టూ మోతీస్ అనేవి చక్కగా ఎక్కడైతే కనిపించకుండా దారం అనేది చక్కగా వేసేయండి. ఓకేనా, ఈ ఐడియా అనేది మీకు చాలా ఈజీగా యూజ్ అయ్యింది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, ఫైనల్గా కాస్ట్లీ వర్క్ అనమాట. చూడండి, ఇది కాస్ట్లీ అంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకున్నా దీనికి వాల్యూ అనేది మార్కెట్లో ఎక్కువ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, నేను కుడుతున్నాను. ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా. ఆ షేప్ ప్రకారంగా చక్కగా అనేది దాన్ని లాక్కుంటూ రండి. ఇలా లోడింగ్ అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా. ఇది ఎందుకంటే ఇది యూస్ఫుల్ వర్క్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇలా చక్కగా షేప్ మాత్రం చెరగకుండా చక్కగా ఇలా లోడింగ్ అనేది వేసుకుంటండి. 2 వెనకాల 2 ముందు 2 ఇలా ఈ అవుట్లైన్ మీద కుట్టాలి. ఎందుకంటే నీట్గా రావాలంటే ఫినిషింగ్ అనేది ఆ షేప్ అనేది ఆ అవుట్లైన్నే బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగా వచ్చింది అనమాట. జాగ్రత్త చూడండి, 1 2 ముందు 1 2 చూశారు కదా. ఇలా మీరు చక్కగా వేసేయండి. వేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా పొందపరచుకోండి. ఇలా లైన్ అనేది కవర్ చేసుకుని ఇక్కడ అనేది ముడి అనేది వేయండి. ఇక్కడ నుంచి చూడండి, సినిమా ఏంటో మీకు అర్థమైద్ది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చక్కగా లోడింగ్ అనేది సగం కలర్ అనేది వేరే కలర్ వేస్తే ఎంత కాస్ట్లీ వర్క్ తెలుసా అది దానికి చాలా డిమాండ్ అనమాట. డబల్ రేట్లు అనేవి తీసుకుంటారు మార్కెట్లో. ఈ డబల్ షేడ్ వేయడం వల్ల దానికి ఉన్న వాల్యూ అనేది వేరు మార్కెట్లో. చక్కగా మీరు దగ్గర ఇలా షేడ్ అనేది డైరెక్ట్గా హోల్ అనేది గ్యాప్ చేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత చక్కగా ఇలా ప్రతిదీ కూడా ఇలా వెళ్ళిపోండి. చూసారు కదా, ఈ డబల్ షేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూనే రండి. చక్కగా ఒక పక్క అనేది ఇలా వేసుకుని చక్కగా చూడండి, 1 2 పూర్తిగా అనేది మీ అందరికీ నేర్పించాలి. ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా మారాలనేది మా ఉద్దేశం అనమాట. ఈ ఛానల్ పెట్టడానికి కూడా ఉద్దేశం అదే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 నెంబర్ పేపర్ అనమాట. ఇది ఖచ్చితంగా చాలామంది నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు. అన్నీ రకరకాలుగా చూపించండి, మాకు ఈజీగా ఏదైతే మేము అది కుడతాం, మాకు కొన్ని ఐడియాలు ఇవ్వండి అని చెప్పి మెసేజ్లు తెగ చేస్తున్నారు చాలామంది. అందుకని వీడియో అనేది అనేది ఒక పేపర్ అనేది తయారు చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే పేపర్లు మేము అందజేస్తున్నామో కేవలం తక్కువ ప్రైస్కి ఆ పేపర్స్ అనేవి ఈజీగా మీకు నెక్ హ్యాండ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. ఫ్రంట్ కూడా ఇస్తున్నాం. ఫ్రంట్ అనేది ఎవరు మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ ఎక్కడ యూట్యూబ్ చరిత్రలోనే ఫ్రంట్ పేపర్ అనేది ప్రింట్ పేపర్ అనేది ఇవ్వరు మై డియర్ ఫ్రెండ్స్. కానీ నేను మీ అందరి కోసం అందజేస్తున్నాను. దాంతోపాటు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇది హ్యాండ్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు వర్క్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టిద్ది అంతే, కానీ వర్క్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటే ప్రాబ్లం అనేది ఉంది. ఏంటంటే ఒక పక్క జరీ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కలర్ అనేది ఏ కలర్ అవతల పక్క వచ్చిందో అది యువతల పక్క అనేది వేయాల్సిందే కంపల్సరీగా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వేసేసి ఏం చేయాలి, ఇక్కడతో మీరు కుట్టు అనేది ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఏం చేయాలి చూడండి, ఇంకో పక్క అనేది కంపల్సరీగా గోల్డ్ అనేది వేయండి. ఆ వాల్యుబుల్ అనేది ఆ డిజైన్కి ఆ ఇది అనేది వచ్చేస్తుంది, లగ్జరీ వర్క్లోకి వచ్చేస్తుంది. ఇది హెవీ వర్క్లోకి వచ్చేస్తుంది. దీనికి మంచి డిమాండ్ మై డియర్ ఫ్రెండ్స్. బయట దేశాల్లో ఎక్కువ వర్క్ చేసేది ఇది కూడా డబల్ షేడ్ ఫ్లవర్స్ ఆకులు అనేవి చేస్తారనమాట. ఓకేనా, ఖచ్చితంగా ఇక్కడతో మీకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ దాంట్లో వెళ్దాం. ఒక లైన్ వచ్చేటప్పటికి పల్టీ టాకా అనేది వేయండి. పల్టీ టాకా అంటే ఏంటి, 1 2 వేయడం, దాని లోపల నుంచి 1 వేయడం, అలా పల్టీ టాకా అనేది ఒక లైన్కి వేసేయండి. నెక్స్ట్ ఏంటో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అనేది ఒక లైన్ కావాలంటే మీరు చక్కగా సన్న బీట్స్ అనేవి వేసుకోండి. 1 1 2 2 అనేది వదిలేసి చివర్లో దీనిలో తీసుకెళ్ళి హోల్ అనేది చూడండి ఇక్కడ వేసాను. ఇలా ఇంకోటి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇక పూసలు అనేవి వేసేయండి. ఇవి చిన్న పూసల్లో 2 రకాలు ఉన్నాయి. గోల్డ్ పూసలు ఉన్నాయి, కలర్ పోని పూసలు ఉన్నాయి. ఈ సన్న పూసల్లో మీ కలర్ పోని పూసలే ఎక్కువ వస్తాయి. మీ టెన్షన్ ఏమి లేదు, ఈజీగా వేసేయచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జర్దోసి అనేది వేసేయండి. ఇలా చక్కగా జర్దోసి అనేది ఒక విధంగా వేసేయండి. ఇది కూడా బాగుంటుంది అనమాట. అలా ప్రతిదీ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బుటీ అనేది ఉంది. ఆ బుటీ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తున్నాను. ఈ చెక్స్ అనేవి అవుట్లైన్ ఒక జరీ కుట్టేయండి, కాదంటే బీట్స్ కుట్టండి, పూసలు కుట్టండి, మీ ఇష్టం. ఓకేనా, ఇప్పుడు చూడండి. జర్కన్ స్టోన్స్ అంటే జ్యువెలరీ స్టోన్స్ పెట్టేదానికి రింగులు దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. 5 రూపీస్కి పెద్ద ప్యాకెట్ వచ్చింది, పర్లేదు. మీరు ఒక 10 రూపీస్ తీసుకుంటే ఎక్కువ వేవెచ్చంగా వస్తాయి. ఇప్పుడు చూడండి అది ఎలా అనేది పెట్టాలనేది, ఈ బుటీ అనేది పెట్టాను కదా ఇక్కడ, ఈ బుటీలో చూద్దాం ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక గమ్ అనేది ఇలా పెట్టండి చక్కగా. ఈ గమ్ అనేది కొంచెం వేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా
ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాలుగిటికి ఈజీగా ఒక గమ్ అనేది ఇలా పెట్టండి. పెట్టే విధానం ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇలా పట్టుకుని చక్కగా దీని మీద నుంచి ఇలా పెట్టాలి. పెడితే దాని లోపలికి వచ్చేయాలి గమ్ అనేది. చూడండి ఇలా చేస్తున్నాను చూడండి. మూవ్ అనేది చేస్తున్నాను. చేయంగానే ఏమైంది, గమ్ అనేది కింద కూడా అంటుకుపోయింది, లోపల కూడా వచ్చేసింది. అలా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఒకటి ఇలా పెట్టేయండి జాగ్రత్తగా. చూసారా, చాలా ఈజీగా గట్టిగా అంటుకుంటుంది. దాంతోపాటు వాష్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం రాదు, పోవడం అనేది ఉండదు. చూడండి లోపలికి వెళ్తుంది, చూసారా, లోపలికి వస్తుంది గమ్ అనేది. అలా కంపల్సరీగా రావాలి మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనించండి ఈ ట్రిక్ అనేది. ఇది చాలా అవసరం అన్నమాట. ఓకేనా, ఇలా చక్కగా వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా హోల్ అనేది చివరి దాకా ఇలా గమ్ అనేది పెట్టేయండి. లోపల చూసారా నిండిపోయింది. అది ఖచ్చితంగా పెట్టే టెక్నిక్ అనమాట. అది ఖచ్చితంగా పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి ఇలా లోపలికి వచ్చేటట్లుగా ఇలా అనండి చాలు. అవుతే లోపలికి వచ్చేది. వచ్చేయంగానే మీరు చక్కగా జర్కన్స్ అనేవి ఇలా పెట్టేయండి. ఈజీగా పెట్టేస్తే మీకు అది ఆరంగానే నెంబర్ 1గా ఉండిద్ది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంటించడమే జస్ట్, అది ఉంటాయన్నమాట, ఎలాగైనా ఉంటాయి. ఇక్కడ చూడండి గమ్ అనేది ఇలా పెట్టేయండి చక్కగా. ఇది పెట్టేసిన తర్వాత దాంట్లోకి చక్కగా ఒక్కొక్కటి జర్కన్ అనేది తీసుకుని ఈజీగా పెట్టేయండి. ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 2 చూసారా, ఇలా ప్రతిదీ కూడా మీ గమ్తో ఇలా చక్కగా నీట్గా అంటించుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఎటువంటి కామెంట్స్ ఉన్నా చేయండి. కింద నంబర్ ఉంది కదా, ఏదైతే మేము కింద నంబర్స్ ఇచ్చాం దానికి వాట్సాప్ SMS ద్వారా కూడా ప్రశ్నలు అనేవి అడగవచ్చు. ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. ఇలా చక్కగా గమ్ అనేది ఇలా అంటించుకోండి. అంటించుకున్న తర్వాత ఆరిన తర్వాత ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ జర్కన్ రావాలో అక్కడక్కడ పెట్టుకుని చక్కగా అంటించేయండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలా అవుట్లైన్లు కుట్టుకుంటే లుక్ అనేది వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేయండి. కాదు మేము స్టోన్స్ పెట్టేసి అవుట్లైన్లు అనేది కుట్టేస్తాము ఓన్లీ, అలా ఫ్లవర్స్ ఏదైతే అవుట్లైన్లు కుట్టేసి దాంట్లో ఇలా బీడ్స్ అనేవి చమ్కీలు వేసేసుకుంటామన్నా వేసుకోండి, ఈజీగా వేసుకోండి. కాదు మీకు ఇన్ని రకాలుగా ఏదో ఒక రకం అనేది మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఒక రకం అనేది చేసుకోండి. దాంతోపాటు ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ మధ్యలో అనేది బుటీ అనేది ఉంది. ఇక్కడ బుటీ అనేది ఉంది కదా, ఆ బుటీలో కావాలంటే మీరు చక్కగా ఒక పూస కూడా కుట్టేయవచ్చు చివర్లో. ఇది అవుట్లైన్ అనేది కుట్టేశారనుకోండి చక్కగా, దీనికి ఈ అవుట్లైన్ అనేది చాలా నిండుగా ఉంటుంది అంటించిన తర్వాత కూడా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది ఈజీగా మీరు అర్థం చేసుకోండి. ఇలా అనేది రకరకాలుగా కుట్టొచ్చు అనేది తెలుసుకుని చక్కగా మీరు క్లాసు ఏదైతే మేము అందజేస్తున్న పేపర్లలో నంబర్ 5 పేపర్ అనేది కుట్టుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా సెలవు తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి OTP వస్తుంది. ఆ OTP అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది
వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి. మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.